చూస్తున్నాం. లేవీయులు వాక్యములు చదువుచుండగా ప్రజలందరూ కూడా ఈ యొక్క పల్లవి పాడుచున్నట్లుగా గమనిస్తాం. కనుక యాజకులు వాక్యములు చదువుతుండగా గాయకులు లేవీయులు పాడిన ఈ పాటలు అనేటువంటి సందర్భాన్ని కనబడతా ఉంది ఆ దినాలలో. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో మనం చూస్తే 136 మరి 4 వాక్యములు చదువుకుంటే 4వ వాక్యం, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రం. 136:4లో ప్రాముఖ్యంగా మనం చదువుకుంటే ఆయన ఒక్కడే చేయగల కార్యాలు ఉన్నాయి. ఆయన ఒక్కడే చేస్తాడు, ఆయన ఒక్కడే చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడు, ఆయనే చేస్తాడు అనే మాట ఇందులో రాశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మాత్రమే చేయగలిగినవి ఉన్నాయి, ఆయనే చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద నీ భారం పెడతావో, ఆయన మీద ఇదిగో మరి ఆనుకుంటావో, ఎప్పుడైతే ఆయనను ఆధారం చేసుకుంటావో, ఆయనను నమ్ముకొని ఉంటావో, ప్రభువా నీ మీద నేను ఆధారపడ్డానయ్యా అనుకుంటావో, ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే చేస్తాడు, ఆయన ఒక్కడే చేస్తాడు అనే మాట ఇందులో మనం చదువుకుంటున్నాం. ఆయన ఒక్కడే మంచివాడని, మార్పు లేనివాడని, మనతో నిత్యము ఉండేవాడని, ఆయన చేస్తున్నా చేయబోతున్న కార్యాలు ఎవరికి సాధ్యమో కానివి గ్రహించలేరు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందులో 3 విషయాలు మనం గమనించవచ్చు. ఇందులో ఈ కీర్తన అంతటిలో కూడా 3 విషయాలను మనం గమనించినట్లయితే 136 ఇక్కడ మరి 4లో చదువుకున్నాము. మరొకసారి మనం చదువుదాం. కాబట్టి మొదటిది ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, ఏ కుటుంబ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరగాలి అనుకుంటే ఆయన ఒక్కడే చేస్తాడు. ఆ మాట ఇందులో అంటున్నారు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు అంటారు. ఎలా ఆశ్చర్యం చేస్తాడు, ఎలా ఆశ్చర్యం చేస్తాడు ఆయనకే తెలుసు. నీవు ఆయన మీద విశ్వాసం వచ్చిన దాన్ని బట్టి, నమ్ముకున్న దాన్ని బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకారుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ మాట 72 కీర్తన 18వ వాక్యంలో రాస్తున్నాడు. 72 కీర్తన 18వ వాక్యం. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే దేవునికి స్తోత్రం. ఏ దేవుని నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుడు అంటున్నాడు కదా, ఆయన మాత్రమే. ఎస్, ఇంకెవరు కాదు. ఏ విషయాలలో నువ్వు ఆధారపడద్దు, ఒకే ఒక్క ఆ దేవుని మీద ఆధారపడు. ఆయనే చేస్తాడు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆశ్చర్యం. ఆయన కార్యాలు కంటికి కనబడవన్నాడు, చెవికి వినబడవన్నాడు, హృదయానికి. మనము రాత్రి చదువుకున్నాం, ధ్యానం చేస్తాం. మంచి నిర్ణయము మంచి ఫలితం వస్తుంది, చెడ్డ నిర్ణయము చెడ్డ ఫలితం వస్తుంది. నిర్ణయము ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ నిర్ణయాన్ని బట్టి మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. మనం కూడా ఆశీర్వదించబడటానికి ఒక మంచి నిర్ణయం అనేది కావాలి. రూతు అదిగో అన్య స్త్రీగా ఉన్నటువంటి ఆమె, అదిగో మోయాబు దేశస్తురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడుందంటే దేవునిలో ఉంది, ఒక చరిత్రలో ఉంది. దేవునికి స్తోత్రం. అయితే సంసోను దేవునిలో ఉన్నవాడు ఎక్కడున్నాడట? లోకములో ఉన్నాడు. అదిగో అన్యుల చేతిలో అప్పగించబడ్డాడు. అనేకమైనటువంటి మరణాపాయ స్థితిలోకి వచ్చేసాడు. ఈరోజు నిజంగా ఆలోచన ఎంతో గొప్పది. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఒక మంచి ఆలోచన చేయి. నీ కుటుంబం ఎలాగుండాలి, నా బిడ్డలు ఎలాగుండాలి, నా జీవితం ఎలాగుండాలి, ఇది ఎలాగుండాలి అని ఆలోచన చేసుకొని మంచిగా ఉంటే దాని ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అమెరికాలో నాన్న చెప్తా, ఒక సందర్భంలో చెబుతా, వాస్తవానికి ఏమీ ఆధారం లేని సమయాలలో కూడా గర్భాల్లో ఉన్నప్పుడు కావచ్చు,
లేకుండా అదిగో మరి నూజుడులో ఉన్నప్పుడు కావచ్చు, లేక మరి పుణ్యలో ఉన్నప్పుడు కావచ్చు, ఏ ఆధారము లేదు. నేను అమెరికా వెళ్తాను, అమెరికాలో ఉంటాను, లేక అక్కడ ఒక జాబ్ ఉంటుంది, అక్కడ మేము ఉంటాము అని ఆధారం ఏమీ లేదు. కానీ నిర్ణయం చేసుకున్నాను, ఇదిగో నేను ఇలాగ ఉండాలి, ఇలా మంచిగా ఉండాలి, ఇలాగ నడుచుకోవాలి, ఇలాగ జీవించాలి అని మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్ని జీవితంలో. దేవునికి స్తోత్రం. ఆ మాట పదే పదే చెప్తా ఉంటారు. మంచిగా ఉండు, మంచిగా చెయ్యి, మంచిగా ఉండు, మంచిగా వాక్యం చెప్పు, మంచిగా ఉండు, మంచిగా చెయ్యి, అదే మార్గాలు తెలిసేది దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఈ మధ్య కాలమున దేవుడు మనం తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే చేస్తాడంతే. ఏ దేవుని అయితే ఆశ్రయించావో, ఏ దేవుని అయితే నమ్ముకున్నావో, ఏ దేవుని మీద ఆధారపడుతున్నావో, ఏ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ఆయన పాదాలు పట్టుకున్నావో, ఆయన స్తుతిస్తున్నావో, ఆయన కనపరుస్తున్నావో, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ కార్యము కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఇంటి కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఫలము కోసం ఎదురు చూస్తున్నావో, ఏ పిల్లల విషయంలో ఎదురు చూస్తున్నావో, దేవుడు అలాగులు జరిగించే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన అలాగూ చేయగలిగిన దేవుడు అంతే. దీనులను పెంట కుప్పల నుండి పైకి ఎత్తాడు. ఆయన ఆలోచనలు పడాలి. నువ్వు ప్రభువా, నేను వేరే ఆలోచన పడుతున్నాను, నీ మాటలోని, నీ మార్గంలోని. ఇక్కడ ఆ మాట ఆశ్చర్యం చేయవా అంటే 77:14 వాక్యము కూడా చదువుదాం. కీర్తనలు 77:14 వాక్యం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జలములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. కనుక ఎవరో చేస్తాడంటే ఆయన జనములు. ఏ జనము? ఆయన నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, ఆయన ప్రజలు ఉన్నారు, ఆయన సేవించే బిడ్డలు ఉన్నారు, ఆరాధించే బిడ్డలు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, ఆయన సన్నిధిలో నిత్యము అదిగో సేవించే బిడ్డలు ఉన్నారు. వారి మధ్యలో చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే శద్రకు మెషకు అబేద్నెగోవారు బబులోను దేశంలో ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ దేవుడు అగ్నిగుండములో చల్లార్చాడు. దేవునికి స్తోత్రం. వారి ప్రాణాపాయము కాకుండా, అగ్నికి కాలకుండా, అపాయం రాకుండా కాపాడిన దేవుడు. అందుకోసమే రాసు వదులుకొని అక్కడ ఉన్న ప్రజలందరూ అంటున్న మాట ఏంటో తెలుసా? శద్రకు మెషకు దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడైతే కలిగి ఉన్నారో ఆ దేవుడే చేస్తున్నాడు, ఆ దేవుడే వెళ్తుంటాడు, ఆ దేవుడే సహాయం చేస్తాడు, ఆ దేవుడే బలపరుస్తాడు, ఆ దేవుడే ధైర్యపరుస్తాడు. అద్భుతములు చేయవాడు ఆయనే. ఆయన కలిగి ఉన్నాం, ఆయన నమ్ముకొని ఉన్నాం. ఆయనలో ఉండగా ఏమాత్రం కూడా భయపడాల్సిన పని. అదిగో సింహము నోళ్ళను ముయించింది, బలమైన సింహములు. అదిగో అలాగున అలా ముయించింది కూడా దేవుడే. దేవుని కార్యాలు ఎంతో గొప్పవిగా కనబడతా ఉన్నాయి. ఆయన ఆశ్చర్య కార్యములు ఏం చేశాడయ్యా అంటే ఇందులో మనం చదువుకుంటే 136 వాక్యములు అంటారు. 136 ఈ కీర్తనలో 5 వాక్యం. తన జ్ఞానము చేత చూసావా? ఆకాశము. ఒకసారి మనము ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే పిల్లలు ఉండాలి, దాని ఫౌండేషన్ ఉండాలి, దానికి ఒక విధి విధానం అంతా ఉండాలి. కానీ తన జ్ఞానము చేత ఆకాశానికి ఏ పునాది ఏ పిల్ల వేసి ఆపాడండి అంటే ఆకాశము కలుగనగానే అది అక్కడే ఉంది. ఇప్పుడు తన జ్ఞానము చేత. ఎస్, అందుకోసమే మనము పిల్లలకు కుటుంబం గురించి అడుగుతూ ఉంటాం. అయ్యా ఇదిగో అయ్యా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి, ఆయనలోనే ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఉన్నాయి. అందుకోసమే జ్ఞానము చేత ఆయన ఏం చేశాడంట? ఆకాశమును కలుగు చేస్తాను. ఆకాశం కలుగు చేసిన దేవుడు. ఇదిగో అందు అది ఇప్పుడు కోట్ల సంవత్సరాలు గడిచిన అలాగే ఉన్నాయి. రాత్రి వరకు కూడా అలాగే ఉండగలిగినటువంటి రీతులు పెట్టాడు.
కుటుంబాన్ని నిలబెట్టలేడా? కుటుంబాన్ని కట్టలేడా? కుటుంబ సభ్యులను విశాలపరచలేడా? ఉద్యోగం ఇవ్వలేడా? వ్యాపారం చేయలేడా? వీళ్ళ జీవితాలు, కుటుంబ జీవితాల కార్యం చేయలేడా అంటే ఖచ్చితంగా 100% చేయగలడు. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎలాగైనా చేయగలిగిన దేవుడు. నీకున్న అది కూడా నమ్మకమే దేవుడు ఖచ్చితంగా సక్సెస్ లో ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఒకటి ఆశ్చర్య కార్యములు జ్ఞానము చేత ఆయన చేశాడు అంటే కదా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటే, 3వ అధ్యాయం 19వ వాక్యం, జ్ఞానము వలన జ్ఞానము వలన భూమిని స్థాపించను. ఇందాకేమో ఆకాశమునంట, ఇప్పుడు భూమిని స్థాపించను. వివేచన వలన కనుక ఆయన జ్ఞానం. అందుకోసం ప్రభా, నా ఇల్లు కట్టుకోవాలంటే, నా జీవితాన్ని, నా బిడ్డలు కట్టుకోవాలి అంటే నీ జ్ఞానము అవసరం. అదే స్థిరపరిచింది అయ్యా. నన్ను, నా కుటుంబాన్ని స్థిరపరిచింది, నన్ను, నా బిడ్డలు స్థిరపరుస్తుంది. స్థిరం లేకుండా అగ్ని జారిపోతా ఉండగా, పడిపోతా ఉండగా, నలిగిపోతా ఉండగా, ఇబ్బందులు పడిపోతా ఉండగా, కష్టాలు పడిపోతూ ఉండగా, శోధనలు పడిపోతా ఉండగా, ఆపదలు పడిపోతా ఉండగా, అనేకమైన పరిస్థితులు పడిపోతా ఉండగా నువ్వు స్థిరపరచువాడు. దేవునికి స్తోత్రం. దేవుడే స్థిరపరుస్తాడు. అందుకోసమే ఆయన ఇచ్చే జ్ఞానం చాలా అవసరం. అంటారు కదా, జ్ఞానం లేక నా బిడ్డలు, నా యొక్క నా ప్రజలు కట్టు లేక నశించుతున్నారు, కట్టు లేక తిరుగుతున్నారు. జ్ఞానం లేక తిరుగుతున్నారట. కట్టు లేదు, ఒక నియమం లేదంటాడు, ఒక విధం లేదంటాడు. అందుకోసమే తిరుగుతున్నారు అంటాడు. జ్ఞానం అనేది చాలా అవసరం. దేవుడు ఇచ్చే జ్ఞానం, దేవుడు ఆయన బిడ్డలకు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం చేత సమస్తము జరిగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాట మనం చదువుకుంటాం. అందుకోసమే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12 వచనాలు మనం చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12 వచనం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత. అది ప్రపంచములంతా కూడా ఎలా స్థాపించబడ్డాయట? ఇప్పుడున్న ప్రపంచములంతా, ఇప్పుడున్నటువంటి దేశాలంతా, ఇప్పుడున్నటువంటి ప్రాంతములకు ఎలా స్థాపించారట? తన జ్ఞానము చేతనే. దేవునికి స్తోత్రం. వాటి యొక్క నియమము చొప్పున జరుగుతున్నది. ఒకరికేమో రాత్రి, ఒకరికేమో పగలు, ఒకరికేమో ఇదిగో ఒక స్థితి. ఈరోజు నిజంగా రాత్రి నుంచి అమెరికా దేశంలో, అమెరికా అది యునైటెడ్ అమెరికా అంతా కూడా తుఫాన్, ఒకటి మంచు తుఫాన్ అంటారు. వార్తల్లో మీరు చూస్తే మంచు తుఫాన్. ఈ తుఫాన్ చేత అదిగో అక్కడ రాసుకున్న వార్తలు ఏంటో తెలుసా? బయటికి రాకూడదు 4 days. అంత లోపలే అక్కడ తుఫాను వచ్చిందంటే బీభత్సం చేసి వెళ్ళిపోతాడు. ఇంటర్నెట్ బంధు, కరెంటు బంధు, బయటికి రాకూడదు, అన్ని కూడా నియమం పెట్టేశారు. వస్తుంది అంటే ఖచ్చితంగా వచ్చేసింది. అక్కడ వర్షం, తుఫాను వస్తుందని చెప్పేసింది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే మనం అనుకుంటాం, అది తీరం దాటిందంట, అటు వెళ్ళిపోయింది అయ్యా అంటారు. ఇక్కడ అటు వెళ్ళిపోయిందంట, అది తొట్టి దారిని వెళ్ళిపోయిందంట, లేదా ఇంకో దారిని వెళ్ళిపోయింది అంటారు మనోళ్ళు. కానీ అక్కడ వచ్చిందంటే తుఫాన్ ఖచ్చితం. ఆ తుఫాను వల్ల ఏం జరిగిందంట అంటే, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి స్టోర్స్ అన్ని కూడా చెప్పేశారంట, బయటకు రాకూడదు 4 days, 5 days అంతా కూడా ఎక్కడికక్కడ తినే యొక్క ఆహార సామాగ్రిని తెచ్చుకోండి అంటే ప్రతి ఒక్క స్టోర్ అంతా ఖాళీ అయిపోయిందంట. ప్రతి స్టోర్ ఖాళీ అయిపోయిందంట. ఒకసారి పరిస్థితులు అలాగున్నా. అయితే ప్రపంచములంతా ఆయన అలా చేసి ఉన్నాడు. ఆయన ఎలా చేస్తాడో తెలియదు, అలాగున ఆయన జరిగించిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుంటున్నాము, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఆలోచిస్తున్నావా? నా జీవితంలో ఈ కార్యములు జరగలేదనుకోవద్దు, ఈ మేలు జరగలేదనుకోవద్దు, ఈ కార్యములు కొరకు ఎదురు చూస్తున్నా, ఈ సంవత్సరాలు జరుగుతున్నా అని అనుకోవద్దు. ఏదో ఒక సమయమున నీ కుటుంబాన్ని తాకగలడు, ఏదో కుటుంబాన్ని నీ కుటుంబాన్ని పైకిగలడు, ఏదో ఒక రీతిలో నీ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలు చేయగలడు, ఆశ్చర్య కార్యములు జరిగించగలడు. ఆయన ఒక్కడు మాత్రమే అలాంటి కార్యములు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మొదటిది ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. రెండవది మనం చదువుకుంటే మరి 136 10వ వచనాన్ని మనం చదువుకుందామా? ఐగుప్తు దేశము తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను రప్పించెను. కాబట్టి రెండో మాట 10 నుండి 22 వరకు మనం చదువుకుంటే ఏం చెప్తున్నాయండి కీర్తనలో? విమోచకుడు, స్వాస్యమునిచ్చేవాడు. అంటే తన వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. తన వారికి ఏ స్వాస్యం ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. తన స్వాస్యాన్ని ఇచ్చేవాడు, తన ఆస్తినిచ్చేవాడు. అందుకోసమే తొలిచూలును హతము చేశాడు, తన ప్రజలను రప్పించాడు. తన వాళ్ళకి అదిగో ఆ యొక్క ఐగుప్తు దేశం, ఆ కనాను దేశంలో దాచినటువంటి ఆ స్వాస్యమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అదిగో తొలిచూలు హతము చేసినట్లుగా మనం చదువుకుంటాం. తర్వాత ఇశ్రాయేలీయులను రప్పించినట్లుగా చూస్తున్నాము. ఎర్ర సముద్రము, ఇక్కడ ఇశ్రాయేలు రప్పించడము. నిర్గమాకాండము 12వ అధ్యాయం 51వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 51వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున వెలుపలికి రప్పించెను. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? తన వారి కోసం ఏం చేస్తున్నా అంటే దేవుడు రప్పిస్తున్నాడు, తన స్వాస్థ్యం ఇవ్వడానికి. ఈ రోజున ఈ సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడంటే తన స్వాస్థ్యం ఉంది, తన ఆశీర్వాదం ఉంది, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఉంది ఇవ్వడం కోసమే. దేవునికి స్తోత్రం. అది మన కోసం దాచిపెట్టాడు. అంటాడు ఆయన యందు భయభక్తుల గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. దేవుని చూడాలి మనం అంటే యేసయ్యలో మనం మేలు ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదిగో ఒక్కొక్కసారి అంటాడు యాకోబులో నక్షత్రము అన్నాడు, యాకోబులో అదిగో మంత్రము లేదు. యాకోబుని ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వాదం పెట్టాడు. నీలో పెట్టగలడు, ఆ శ్వాసను ఇవ్వగలడు, అభివృద్ధిని ఇవ్వగలడు, ఆ ఉన్నత స్థితిని ఇవ్వగలడు. రెండవది మనం చదువుకుంటే అదిగో శ్వాసమునిచ్చే దేవుడు తన ప్రజలను అంటాడు. 15:22 నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. కనుక ఏదైనా తాగలేకపోయారో కానీ తాగించేటట్టుగా దేవుడు చేశాడు, దాన్ని మధురంగా మార్చాడు. ఏ అనుభవంలో వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధులు అంటాడు కదా. అదిగో మరి ఆ విధంగా ఆయన తన ప్రజలకు స్వాస్థ్యమును ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంటాడు కదా. ఇంకా మూడవది మనం చదువుకుంటే కీర్తనలో 3వ వాక్యము మనం చదువుకుంటే 138 23వ వచనాన్ని చదువుకుందాం. 23-24వ వాక్యం. మనము దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకము చేసుకోలేను. ఆయన కృప నిరంతరం ఉండెను. వారి శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మూడవది వినయము గలవారికి. ఎవరికంట వినయం? ఎవరైతే వినయం అంటే విధేయత ఎప్పుడైతే లోపడతారో వారికి కృప చూపువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వినయంగా దేవుని యందు విధేయత ఉంటామో దేవుడు కృప చూపుతాడు.
తెలియని యొక్క ఆశీర్వాదం కృప ఉంటది. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన చూపుతాడు అక్కడ. అదిగో అంటాడు కదా, దీన దశలో ఉన్నప్పుడు అంట. ఏ దశ అంటే అది? నిజంగా ఆ దశలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే ఎవరు కాదు, దేవుడే జ్ఞాపకం చేసుకుంటారు. కష్టకాలంలో చూసేవాళ్ళు ఎవరు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసేవాళ్ళు ఎవరు, శ్రమలో ఉన్నప్పుడు చూసేవాళ్ళు ఎవరు. ఇదిగో మరి ఒకసారి అదిగో ఆ యొక్క యోబు అదిగో శ్రమలలో ఉన్నప్పుడు అదిగో వచ్చినటువంటి తన స్నేహితులు ఎంతమంది అయ్యా అంటే 3 స్నేహితులు 7 రోజుల వరకు తన దగ్గరికి వెళ్ళలేదంట, అట్లానే ఉంటున్నారంట. అట్లానే ఉన్నారంట. అంత బాధల్లో ఉంటే అలాగుంటే, ఆ బాధల్లో ఉంటే ఒక మాట ఏదో నువ్వు చేసిన పని ఏదో ఎక్కడో తప్పు ఉంటది. తప్పులు ఎదగడం మనిషి యొక్క ఎదుటి వాడు తప్పులు ఎదుగుతారు. తన తప్పులు దాచుకొని తన తప్పులేమో ఎత్తి పెట్టుకోక ఎదుటి వాళ్ళు తప్పులు ఏంటో చూస్తూ ఉంటారు. ఏడును కూడా అదే అంటున్నారు. ఏమని అయ్యా అంటే ఏదో పాపం చేస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. లేకపోతే ఇదిగో పిల్లలు చచ్చిపోతారు, లేకపోతే ఇదిగో అష్టాంతం పోతే, ఎందుకు అతని శరీరం అంతా కూడా ఎదుగు దొరలతో ఉంటది, ఎందుకు పరివాళ్ళంతా దూరం అయిపోతారు, ఎందుకు తన భార్య తన దగ్గరకు వచ్చి అది యథార్థతగా ఉండ ఎదుగు నీ దేవుని దూషించే మరణం కమ్మంటుంది. అది ఒకటి వస్తా ఉంటే ఏడు మాత్రము తన తప్పుని దేవుని దగ్గర అన్నాడు కదా, అయ్యా నేను మౌనంగా ఉంటానయ్యా, నాకు ఉపదేశం చేయ్యా, నేను ఎక్కడ తప్పిపోయాను దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుళ్ళు వాస్తవానికి అదొక పరీక్షలో మరి ఆ యొక్క పరీక్షలో అదిగో దేవుడు పెట్టిన టెస్ట్ లో దేవుడు అదిగో యోబును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సంగతి అంతా దేవునికను అదిగో మరి యోబుకే తెలుసు. అదిగో మరి సాతాను పెట్టినటువంటి దానిలో దేవుడు అదిగో పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ మనుషులు తెలియదు, కానీ అక్కడ అదిగో ఏ స్థితికి వచ్చేసాడయ్యా అంటే కష్టకాలంలో ఉన్నాడు. ఆ కాలంలో ఉండగా లాస్ట్ కి 42:10 వచ్చేసరికి తన స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేశాడు. ఎవరైనా చేస్తారంటగా బాధ పెట్టుంటే అవంటది వాళ్ళనే ఎప్పుడు నాశనమైపోతాడు వీడు, ఎప్పుడు నాశనమైపోతుంది అని అనుకుంటారు. కానీ యోబట అలా కాక వారి కోసం ప్రార్థన చేస్తాడట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నిజంగా నీ జీవితానికి మేలే కలిగింది. ఆ మనసు నీ జీవితానికి ఆశీర్వాదమే కలిగింది. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే అది రావలసినటువంటి దానికి ప్రతిఫలం నువ్వే అడ్డుపడతావు. రివెంజ్ మనం తీసుకోవాల్సిన అవసరత లేదు. ఏదైనా కానీ, ఏ కష్టమైనా ఏ నష్టమైన ఏదైనా ప్రభు చూసుకోవాలి, ప్రభు చేస్తాడు. ఆయన ఒక్కడే. మన విషయం ఏంటయ్యా అంటే ఆయన ఒక్కడే చేయగలిగిన కార్యాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఆశ్చర్య కార్యం చేస్తాడు. రెండవది, ఆయన శ్వాసం ఇస్తాడు తన ప్రజలకి. మూడవది, వినయము గల వారి కోసమై ఆయన తన యొక్క ప్రజలకు ఆయన కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కృపలో అంటారు కదా 136:25 వచనములు చదువుకుంటే సమస్త జీవులకును కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆయన కృపలో అందరికి ఆహారం పెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆహారం పెట్టేది ఎవరయ్యా అంటే ఆయనే. నీకు నాకు ఆహారం మొత్తందంటే ఆయనే ఆహారం ఇస్తున్నాడు. ఆయన శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నాడు. ఎదుగో కావలసిన ఆహారం ఇస్తున్న దేవుడు ఆయన. గత సంవత్సరం అంతా పోషించిన దేవుడు మరో సంవత్సర కాలంలో ఆయన ఆహారం ఇచ్చి పోషించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఉద్యోగం ఇచ్చి పోషించే దేవుడు, చెట్టు పని ఇచ్చి పోషించే దేవుడు, ఇదిగో ఏదైతే కావాలో ఇచ్చి పోషించే దేవుడు. ఆయనే పోషకుడు. దేవునికి స్తోత్రం. మన వల్ల ఏమి జరగదు. అదిగో అంటారు కదా సమస్త అదిగో మరి సామర్థ్యత కలుగు చేసింది ఆయనలోనే ఉంది. ఆయనే చేస్తాడు. మూడవది, వినయమ గల వారికి కృప చూపువాడు ఆయనే. మనం ఎలా ఉండాలి దేవుని కృప పొందాలంటే వినయం, దేవుని దగ్గర విధేయత బదులు అవిధేయత వల్ల అదిగో ఆ యొక్క సౌలు జీవితంలో అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, ఉన్నత స్థానాన్ని రాజు స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అవిధేయత వల్ల అదిగో తన కుటుంబానికి అనేకమైన నష్టమే కలిగింది, కానీ లాభమేమి విధేయతకు. అదిగో విధేయత కలిగిన వాడు కృప చూపుతానని చెప్పిన దేవుడు దావీదు పట్ల శాశ్వతమైన
కృప చూపుతా దావీదును దేవుడు ప్రేమించాడు. ఇది ఎంత కలిగిన వాడు, దేవుడికి లోబడిన వాడు, దేవుని ఎంతో తగ్గించుకున్నవాడు, దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడు. అందుకోసమే ఎందుకంటే దావీదుని దేవుడు బహుగా హెచ్చించాడు, కృప చూపించాడు. దీన దశ నుండి ఉన్నత దశ వరకు దేవుడు తీశాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా చేస్తాడు. అలాంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే చేయగలిగిన కార్యాలు 3 విషయాలు. ఒకటి, ఆశ్చర్య కార్యం చేస్తాడు. రెండవది, శ్వాసమిస్తాడు. తన ప్రజలకు కృప చూపువాడు ఆయనే. ఈ కీర్తన అంతటిలో కూడా దేవుని కృప నిరంతరము, దేవుని కృప నిరంతరము. అదిగో కాలాలు మారినా మారనిది దేవుని ప్రేమ. అదిగో సంవత్సరాలు మారినా దేవుని ప్రేమ మాత్రం మారలా. అటు కృపతో దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.